దేశ విదేశాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి చాలా చక్కగా ప్రదర్శనలు ఇచ్చిన ఈ అక్క చెల్లెలిద్దరిని గట్టిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ గట్టిగా చప్పట్లతో స్వాగతం అందుదామా. ఇచ్చేసి పిల్లల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ దేశానికి కళలు, సంస్కృతి అంటున్న కళలు వాటిని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ వేవ్ ఫౌండేషన్. వారికి ఎప్పుడు కూడా అభినందనగా నిలుస్తుంటారు సార్. వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు, అభినందనలు. ఇక్కడికి విచ్చేసిన ముక్కుపచ్చలారని చిన్నారుల నుండి ముద్దల వరకు ఎంత బంధువుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకు, వారిని తీసుకొచ్చిన గురువర్యులకు, ఇక్కడ ఆర్గనైజేషన్లో ఉన్న అందరికీ అభినందనలు. వేవ్ ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా నేను డాక్టర్ రమేష్ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ మా సేవా సంస్థ ఇంకా గురించి కొంచెం చెప్పాలి. ఈయన వేవ్ ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం చాలా పకడ్బందీగా చాలా రాష్ట్రం నలుమూలల మన తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, కేరళ కాకుండా సింగపూర్, మలేషియా వరకు కూడా తీసుకురావడం ఆర్టిస్ట్ అంత సత్తా ఉన్నవాడు. అటువంటి కళాకారులు తీసుకోవడం సామాన్య విషయం కాదు. ఈరోజు 60 స్కిట్స్ ఉన్నాయి సరే, మొత్తం ఆ స్కిట్స్ అయితేనేమి, పోరాటం అయితేనేమి, చక్రవర్తి అయితేనేమి, ట్రైబల్ డాన్సులు అయితేనేమి, చాలా వీళ్ళందరూ క్షేమంగా పాల్గొని స్పోర్టివ్నెస్తో వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి భారతీయ సాంస్కృతిక కళా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న వేవ్ ఫౌండేషన్ ఫౌండరే కాదు, మా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆర్గనైజర్, మా శిష్యుడు కూడా. కాబట్టి నా ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా వారు ఎప్పుడు కూడా ముందుండి పిల్లల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ అందరికీ సహకారం అందిస్తున్నారు. డాక్టర్ ఆర్ మురళి గారు, వెల్కమ్ సార్. శ్రీనాథ మహాకవి వారసుల వారు చేతి మీదుగా, అలాగే డాక్టర్ రమేష్ నాథ్ గారి చేతి మీదుగా ఎప్పుడు కూడా అందరికీ ఈ మాటలు. అందరికీ నమస్కారం. విశిష్ట సేవా పురస్కారానికి మా మనస్ఫూర్తిగా వందనాలు. ఎంతో మంది కళాకారులను పిలిచి దాదాపు 13 సంవత్సరాలుగా వాళ్ళు గుర్తింపుగా చిన్న చిన్న పిల్లల్లా కనపడలేదు, ముత్యాలలా కనపడతా ఉంది. కంటి నిండుగా ముత్యాలు కనపడతా ఉంది. ఎన్నో అవార్డులు తీసుకున్నాను, ఎన్నో డాక్టరేట్ తీసుకున్నాను, కానీ ముత్యాలలా కనపడేది మన తిరుపతిలోనే. ఆ తిరుపతి తిరుమల దేవస్థానం దైవిక దైవం ఆయనకి ఇంకా తోడు ఉంది, ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ఇది కావాలి, మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అట్లే నేను చేసిందే సేవలు గుర్తింపుగా చేసుకొని మీ ఫౌండేషన్ నాకు అవార్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం సార్, చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు సార్. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా ఇక్కడ
పిల్లలతో చేసుకోవాలని కాబట్టి వారు కోరారు. వాళ్ళ కోరిక ప్రకారం ఒక చిన్న ఫోటో. అందరికీ నమస్కారం. మనం ఈరోజు వే ఫౌండేషన్ తరపున విశిష్ట సేవా పురస్కారం ఇవ్వడం కూడా జరిగింది. దాదాపుగా వే ఫౌండేషన్ తరపు నుంచి 13 సంవత్సరాలుగా కళాకారులకి గుర్తింపుగా, సేవా గుర్తింపుగా వాళ్ళు ఎంతో కొన్ని వందలాది మందికి అవార్డు కూడా 13 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అట్లే ఈసారి మన పలమనేరుకి నన్ను గుర్తింపుగా వాళ్ళు తీసుకొని నాకు కూడా ఫోన్ చేసి వాళ్ళు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మనకైతే చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు ఇచ్చిన దానికి. మనకి ఈ తిరుపతిలో ఫస్ట్ మనకి రావడం అవార్డు ఇదే. చాలా సంతోషంగా ఉంది. ఆ కలియుగ దైవం ఆశీర్వాదం వల్ల రాబోయే రోజులంగా మంచి మంచి అవార్డులు తీసుకోవాలా, మంచి సేవలు కూడా చేసుకొని పోవాలనేసి మనకి ఇదిగా ఉంటుంది. ఆ కలియుగ దైవం మనకి తోడు ఉన్నాడు కాబట్టి మనకి ఈ తిరుపతిలో ఫస్ట్ అవార్డు రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అవార్డు వచ్చే గుందికి బాధ్యతలు కూడా ఎక్కువ పెరుగుతుంది. అవార్డు తీసి ఎత్తుకొని ఇంట్లో పెట్టేసి కూర్చొని ఉండే రకం మనం కాదు. మనం అవార్డు తీసుకునే కొద్దికి బాధ్యతలు ఎక్కువ పెరుగుతుంది. ఆ బాధ్యతలు మనం తీసుకొని ముందడుగు వేసుకొని పోతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. అట్లే వే ఫౌండేషన్ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మాకెంతో సహకరించుకొని మేము చేసే సేవలు గుర్తింపుగా జనాల మధ్యలో ఎత్తుకొని పోయి ఈరోజు మనం పొలంనేరులో గంటా ఊరు అంటేనే తెలియకుండా ఉన్నింది. అలాంటిది గంటా ఊర్లో ఆ గంగమ్మ గుడి తరపున చాలా మంచి పేరు వచ్చింది. ఆ గంగమ్మ గుడి దేవునికి సేవ చేసేదానికి ముందడుగు వేసినాను. ఆ దేవునికి సేవ చేసింది నా కష్టం ఏమీ వేస్ట్ కాలేదు. ఖచ్చితంగా ఆ కష్టానికి ఫలితంగా నాకు ఇన్ని అవార్డులు కూడా వస్తా ఉంది. చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఎంత గుర్తింపుగా తీసుకొని ముందడుగు వేసిన మా బాణన్న గారికి కానీ, ప్రతి మీడియా సోదరులకు కానీ అందరికీ మా గంగమ్మ గుడి తరపున మా కుటుంబం తరపున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏమంటే మా మీడియా సోదరులు లేదంటే నేను చేసే సేవలు తెలీదు, నాకు ఈ అవార్డు కూడా రాదు. నేను సేవలు చేసుకుంటా పోతే ఎవరు గుర్తింపు కాదు. కానీ మా మీడియా సోదరులు మా కుటుంబంలో ఒక మనిషిలాగా వచ్చి మాకు అన్ని ఆదుకొని మాకు అన్ని రకాలుగా నేను చేసే 10 రూపాయలు సేవలు చేస్తే కూడా వాళ్ళు జనాలకు ఎత్తుకొని పోతున్నారు. ఎందుకంటే మనం చేసే 10 రూపాయల సేవలు ప్రతి ఒక్కరు ముందడుగు వేసుకొని ఉండేవాళ్ళు, లేని వాళ్ళకి సాయం చేయాలని ఒక గుర్తింపుగా ఎత్తుకొని పోతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.